తెలుగువారి టీవీ పీవీ అని ఏ వ్యక్తి అన్నాడో అప్పటి నుంచి కూడా మనం ఖచ్చితంగా చూడవచ్చు. మనం ఇప్పుడు వంగర గ్రామం మాజీ భారత ప్రధాని, ఈరోజు భారతరత్న అవార్డు ప్రకటించిన పివి నరసింహారావు గారి ఇంట్లో మనం ఉన్నాం. పివి నరసింహారావు గ్రామానికి చెందిన వారి కుటుంబీకులు ఉన్నారు, వారికి రక్త సంబంధికులు ఉన్నారు, వారితో పాటు ఆ గ్రామానికి సంబంధించిన చాలామంది ఉన్నారు. ఇప్పటికే పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వంగర గ్రామంలో అంతకుముందు లక్నేపల్లిలో కూడా, వారు జన్మించిన లక్నేపల్లిలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. మనం ఇప్పుడే పివి నరసింహారావు గారికి సంబంధించిన వారి ఇంటిలో, ఆ ఇంట్లో మ్యూజియానికి సంబంధించిన వస్తువులు, పివి నరసింహారావు గారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రైవేట్ కారు ఫియట్ కారును వాడాం. ఆ తర్వాత వారు వాడిన ప్రతి వస్తువు, ఎందుకంటే చాలామంది కంటే పివి నరసింహారావు గారికి కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువ. ఆ కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉపయోగించే దానికి సంబంధించిన వస్తువులన్నీ, తర్వాత ఆయన వాడే టెలిఫోన్ దగ్గర నుంచి ప్రతి వస్తువును కూడా మనం చూడడం జరిగింది. దీనికంటే ముందు అసలు వంగర గ్రామంలోనే ఆయన ఉన్నారు కాబట్టి వంగర గ్రామానికి వారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని బట్టి వారు ఎట్లా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, భారతరత్న ప్రకటించడం పట్ల వారి ఆలోచన ఎలా ఉందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందుగా వారి పివి నరసింహారావు గారి స్వయాన సోదరుని కుమారుడు పివి మదన్ మోహన్ గారు మనతున్నారు. మదన్ మోహన్ గారు చెప్పండి. ఈరోజు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు గారు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, బహుభాషా కోవిదుడు, ముఖ్యంగా మా గ్రామ ముద్దుబిడ్డకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ ప్రధాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. పివి నరసింహారావు గారు మొట్టమొదలు రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ హోదాల్లో పనిచేశారు. వారు ఏంటంటే ఎప్పుడు కూడా వంగర గ్రామంపై మమకారాన్ని విడవకుండా, వారు చాలామంది మంత్రులు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నైట్ స్టే చేయడం జరుగుతుంది. అర్ధరాత్రైనా అపరాత్రైనా వంగరకే వచ్చేది. తర్వాత వారికి దొరికిన సమయాన్ని ఎక్కువగా వ్యవసాయ కార్యక్రమాలకు వారు సమయాన్ని వెచ్చించేవారు. ఎందుకంటే మేము బాల్య దశలో వారి నడకను మేము చూసాం కనుక, వారు ఏంటంటే ఈ వ్యవసాయం అంటే ఒక వరే కాదు, వివిధ అనుబంధ వ్యవసాయ కార్యక్రమాల వైపు ప్రజానికం ధ్యాస ఉండాలనే తలపుతోని ఆ కాలంలో హర్యానా నుండి పాడి గేదెలను తీసుకొచ్చి డైరీ, తర్వాత కోళ్ల పరిశ్రమ, ఆ తర్వాత చెరకును పండించి బెల్లం పరిశ్రమ, ఇటువంటి ఎన్నో చేసిందంటే ఈ రైతాంగాన్ని వేరే వ్యాపకాల వైపు తీసుకుపోయే దిశగా వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి 1952లో మొట్టమొదటిగా కరెంటు వచ్చినప్పుడు, అప్పుడు మనకేంటంటే దీపాలతోని వాళ్ళు కాలాన్ని వెళ్ళదీసుకున్న సందర్భంలో కరెంటు కొరకు సర్వీసులు కావాలంటే కొంతమంది వ్యతిరేకిస్తే ఈ గ్రామంలో 1 నుండి 10 సర్వీసుల వరకు వారి జేబు నుండి కట్టి ఈ వంగర్లో విద్యుత్ శక్తిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు నాటి కాలంలో మూటబావులు, దానివల్ల రైతాంగానికి ఇబ్బంది జరుగుతుందని తలంచి ఫస్ట్ ఆయిల్ ఇంజన్ వారు ఇక్కడికి వంగరకు తీసుకురావడం జరిగింది. అప్పుడు మెకానికల్ లేని సందర్భంలో ఆయన్నే మెకానిక్ అయి చాలామంది ఆయిల్ ఇంజన్ను సరిచేసే కార్యక్రమాలు కూడా మా పెద్దలు చెప్పేది మేము కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ వంగర గ్రామం ఇప్పుడు ఏదైతే సుమన్ టీవీ వారు ఇక్కడ వివిధ చిత్రాలను షూట్ చేశారో, ఈ గడ్డ భారత రాజకీయాల వైపు తీసుకుపోయిన ముఖ్యమైన ప్రదేశంగా మనం చెప్పొచ్చు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో కొన్ని గందరగోళ పరిస్థితులు జరుగుతున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు స్వయంగా నాడు టెలిఫోన్ వ్యవస్థ ఏంటంటే ఒక పోస్ట్ ఆఫీసులో ఒకటే ఫోన్ ఉండేది. ఆ పోస్ట్ ఆఫీసును ఇక్కడ ఇంటి ముందర రమణయ్య పంతులు గారింటికి షిఫ్ట్ చేస్తే రాత్రి 11:30 నుండి 12:30 వరకు ఇందిరాగాంధీతోని సమాలోచనలు జరిపేవారు. అనుకోకుండా ఏంటంటే 77లో హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడడం, అప్పటికే పివి గారు ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండడం మూలంగా హనుమకొండ పార్లమెంటుకి ఎన్నిక కావడం ద్వారా వారు భారత రాజకీయ చరిత్రలో అరంగేట్రం చేయడం జరిగింది. సార్, మీ పేరు? మొండయ్య గారు, పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం పట్ల మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు మీతో సహా? మేము వంగర గ్రామస్తులము. ఎంతో దివంగత నేత పాములపర్తి వెంకట నరసింహారావు గారికి
భారత రత్న ఇవ్వడం అంటే వంగర గ్రామస్తులము, అదేవిధంగా మా పక్కన ఉన్న రంగేపల్లి అయితేమి, బొమ్మకల్లి అయితేనేవి, ప్రతి పల్లెటూరు వాళ్ళు కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఒక ఇలా పెద్ద పండుగ జరుపుకున్నారు. మళ్ళీ ఒక ఎట్లా అంటే చిన్న మామూలు కాదు, బాజంత్రులతో టపాకాయలు కాల్చి ఆయనకు భారత రత్న ఇవ్వడం అంటే నిజంగా అంటే అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మా వంగర గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కూడా ఈరోజు మేము ఆయన చనిపోయిన కాడ నుండి కూడా మేము ప్రతిసారి జయంతి వర్ధంతి ఈ ఇంట్లోనే మేము జరుపుకుంటూ కూడా ప్రతి మీటింగ్లో కూడా మేము ఎప్పుడైనా అడగడం జరిగింది. ఏంటంటే మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి మరి దక్షిణ భారతదేశం నుండి ఒక తెలుగు అతను మరి అయినాడు కాబట్టి ఇంతవరకు ఇవ్వలేరు. అది మళ్ళా మన ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన మన ప్రధానమంత్రి గారికి భారతరత్న ఇవ్వకపోవడం కొంత బాధాకరం అనిపించినా కూడా ఈరోజు వచ్చిందంటే నిజంగా కూడా అది కేంద్ర ప్రభుత్వం మరి వారికి మన చెల్లుబాటు అవుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన మా వంగరకు ఒకటే ఏంది, ఆయన పేరు చెప్పుకొని మేము అడగకుండా కూడా ఏ పెద్ద మనిషి పోకుండా కూడా ఒక మండల్ లెవెల్లో లేని అన్నీ మా వంగర గ్రామంలో ఉన్నాయి. ఏదేంది 30 బెడ్ హాస్పిటల్ అయితేనేమి, సబ్ స్టేషన్ అయితేమి, మన పోస్ట్ ఆఫీస్ అయితేనేమి, ఇంకా మన ప్రైమరీ స్కూల్లో అయితే ఒకటి హై స్కూలు, ప్రైమరీ స్కూలు, యూపీఎస్, ఇవన్నీ కూడా ఆయన పేరు చెప్పుకొని వచ్చినాయి. మా వంగర గ్రామానికి మా పెద్దలు మేము పివి నరసింహారావు దగ్గరికి 1991లో మమ్మల్ని మదన 93 ఒక గ్రూప్గా ఏర్పడి 30 మంది మీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేము జనపతి అక్కడికి పోయి ఆయన ఇంటర్వ్యూ ఇస్తే మీరు ఎవరి కొడుకు అని అందరిని 30 మంది లేచి ఆయన అడిగి తెలుసుకొని మేము అడిగి ఏం సంగతి ఎందుకు వచ్చినారంటే ఇట్లా మాకు వంగరకు ఇది కావాలంటే ఏం కావాలంటే శనివెనకుంటకు అప్పుడు 1,20,00,000 దాకా శాంక్షన్ చేయడం జరిగింది ఆయన. అదేవిధంగా ఇంకోటి గురించి దొరా మా ఊరికి ఎప్పుడు వస్తారు, మన వంగర గారికి మీది వంగరే మాది వంగరకు మీరు ప్రధానమంత్రి ఉండగా రావాలంటే 1994 17 నాడు అక్టోబర్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పుడు అదే చివరిసారి కావచ్చు, చివరిసారి అన్నాక 4 గంటల ఇక్కడికి వచ్చి నిమ్మలంగా ఉన్నాడు. ఆయన చెయ్యని పని అంటే కాదు, ఆయనకు ఇవాళ ఆయన అవార్డు ఇచ్చిందంటే మేము చాలా గర్వంగా చాలా సంతోషంగా పండుగలు జరుపుకున్నట్టు ఇవాళ పెద్ద ఎత్తున పండుగ జరుపుకున్నాము. దానికి సంతోషంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పివి నరసింహారావు గారు ఏం చేశాడు అనేది పక్కన పెడితే పివి గారి పేరు ఈ రోజు ప్రపంచం అంతటా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకేమనిపిస్తుంది ఒక గ్రామస్తుడిగా? నా పేరు మల్లారెడ్డి. అసలు పివి నరసింహారావు గారు మా గ్రామంలో పుట్టి యావత్ భారతదేశాన్నే విజయకేతం ఎగిరేసి మైనార్టీ గవర్నమెంట్ను ఒక 5 సంవత్సరాల పాటుగా నడిపించి మరియు ఆయన అనేక సంస్కరణలు, ఫస్ట్ భూదానోద్యమం అతడు చేపట్టింది. అతడు పెట్టిన ఆర్థిక సంస్కరణలే ఇప్పుడు ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది. ఆయన చేసిన ఆర్థిక సంక్షేమం లేకుండా చేసి ప్రజలను ఇప్పుడు నిలదొక్కుని నడబెట్టట్టు చేయడం జరిగింది. ఇప్పుడు మాకేందంటే బాధ, పివి నరసింహారావు గారు చనిపోయినరు అనేది నిన్నటిదాకా ఎంతో బాధ ఉంటుండే, ఎందుకు ఇవ్వలేదని. ఇప్పుడు ఆ బాధ పోయి మాకు చిరునవ్వు వస్తుంది. అంటే యావత్ ప్రపంచ దేశంలోనే పివి గారికి భారతరత్న రావడం మేము ఈ గ్రామంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మా వంగర గ్రామంలో దాదాపు ఒక 80 ఎకరాల భూమిని ఆయన భూదానోద్యమం కింద గవర్నమెంట్కి సరెండర్ చేసిండు. 800 ఎకరాలు. అయితే ఇప్పుడు ఇక్కడ వారి పేరు మీదనే స్కూల్ కట్టింది వారి ప్లేసే, హై స్కూల్ పెట్టింది వారి ప్లేసే, ప్రతి ఒక్కటి వారి జాగాలనే నెలకొల్పడం జరిగింది. మరి వారి యొక్క భూమి ఉన్నది కాబట్టి వారి భూమికి పివి నరసింహారావు కాలనీ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూలు ఈ పివి గారి పెద్ద కొడుకు రంగారావు గారు ఆయన ద్వారా మొత్తం డొనేషన్ చేసి అక్కడ కట్టిపించిండు. అక్కడి పిల్లలు ప్రతి ఉత్సవానికి ఈ పివి గారి ఈ జన్మదినానికి దీనికి వర్ధంతికి వచ్చి మంచి పూలమాలలు వేసి విజయోత్సవ సభలాగా ఇట్లా చేసి అంటే పివి ప్రభాకర్ రావు గారి చొరవ సహకారంతో ఒక మ్యూజియం కూడా ఏర్పడింది ఇక్కడ. అయితే మనం ఇంకొక వ్యక్తిని కూడా వారిని కూడా ప్రశ్నిద్దాం. ఎందుకంటే లక్నేపల్లి, అసలు పివి నరసింహారావు గారు ఎక్కడైతే జన్మించారో నర్సంపేట డివిజన్ లక్నేపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు రమేష్ కుమార్. మీకు ఎట్లా? మాకు మా నాన్నగారికి సొంత మేనబావ అవుతారు. అంటే మా తాతగారి వాళ్ళకు మేనమావ అవుతారు. అంటే
ఒక 17 భాషలు ప్రపంచంలో వచ్చిన వాళ్ళు చాలా అరుదు, బహుశా ఎవరు ఉండరు. మరి మీకు ఎట్లా అనిపించింది పివి నరసింహారావు గారి గురించి వింటుంటే, మాట్లాడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏమనిపించేది? ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన పట్ల మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా గర్వంగా ఉందండి. మా రక్త సంబంధికులు మా ఇంట్లో పుట్టి ఇంత పెద్ద భారతరత్న అవార్డు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వారి పేరు మేము చిన్నప్పటి నుంచి వింటున్నా, నేను చూసినా కలిసినా కానీ, కాకపోతే నేను పుట్టినప్పటి నుంచి వారు ఢిల్లీలో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. పొద్దున్న నుంచి ఇక్కడే వంగర్లోనే ఈ ఇంట్లోనే ఉన్నాం మేము. ఎంతోమంది, వందల మంది, వేల మంది వస్తున్నారు పోతున్నారు. వారి గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందం. సరే చెప్పండి. మామూలుగా నేను ఆయన ప్రత్యక్షంగా మేము చూసినాము. పెద్ద ఢిల్లీకి వెళ్ళి కదా, ఇక్కడ వంగర్లో కూడా వచ్చినప్పుడు కూడా మేము మదన వస్తే ఒక మామూలు కుర్చీలో కూర్చుండేది. వెనకట తట్టు కుర్చీలాగా, అంటే ఒక బట్ట కుర్చీ ఉండేది. అందులో కూర్చొని ఒక ముందు కాళ్ళు పెట్టుకొని ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినా, ఆయనకన్నా చిన్నోళ్ళు వచ్చినా ఆయన ఏమంటే, నేను చూసిన చాలాసార్లు చూసినప్పుడైతే అరే అని అనకపోయేది. ఒక మనిషిని అరే అని పిలవకపోయేది. ఏందయ్యా, ఎక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఏం పనికి పోతున్నావు అని ఆ మాటతోని ఆయన ఇవాళ మన భారతదేశాన్ని కూడా అదే సంస్కృతిని మనకు నేర్పించిపోయిండు. ఆ సంస్కృతి ఇవాళ మన దేశాన్ని కాపాడేది. తాకట్టు పెట్టిన బంగారం తెచ్చుడు అంటే మన భారతదేశం అప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నదో ఈరోజు అవే సంస్కృతితో మనం ఈరోజు నడిపించుకుంటున్నాం. అంటే ఆయన కూడా మనం ఎక్కడ స్వర్గలోకాలలో కూడా ఈ భారత రత్నతో ఇప్పటికైనా ఆయన సంతృప్తి చెందుతారని మనం అనుకుంటున్నాము. రైట్. మదన్ గారు ఒకటి చెప్పండి. నేను అనేది ఇప్పటి తరానికి పివి నరసింహారావు గారి పుట్టిన గ్రామాన్ని గురించి ఇప్పటి తరానికి తెలవాలనుకుంటే మీది ఒక యువజన సంఘం కూడా ఉంది, ఇంకేమన్నా యాక్టివిటీస్ చేపట్టే ఉద్దేశం ఉందా? అయితే ఇప్పుడు ఒక పివి నరసింహారావు మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు కాకుండా చాలామంది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చిన్న చిన్న వాళ్లకు అత్యుత్తమ పురస్కారాలు ఇచ్చి వారిని దేశ కీర్తి ప్రతిష్టలకు తీసుకుపోవడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే గవర్నమెంట్కు నచ్చకను ఏదో వచ్చిందని పాఠ్యాంశాలు తొలగించడం, ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికైనా ఏంటంటే ఈ మహోన్నత వ్యక్తుల గురించి ఖచ్చితంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం కనుక పాఠ్యాంశాలుగా చేరిస్తే భావితరాల వరకు ఏంటంటే పివి నరసింహారావు ఏమిటి, ఇంకా గొప్ప నాయకులు ఏమిటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది. దీని మీద ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కదా, అది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాసనసభలో తీర్మానం జరిగింది, అది ఓకే. తర్వాత 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా కొన్ని కార్యక్రమాలను వంగరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో స్మృతి వనం అని చాలా పెద్ద ప్రాజెక్ట్, అది 8 కోట్ల రూపాయలతో. నిధుల లేమి వల్ల కొంత ఆటంకంగా పనులు సాగుతున్నాయి. ఎందుకంటే ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్ ఉందో, ఏదైతే గత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి మళ్ళీ మా కోరిక ఏంటంటే 8 కోట్ల రూపాయల ప్రాజెక్టు కనుక రేవంత్ రెడ్డి గారితే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వంగరికి పిలిచి వాటిని ప్రారంభించే దిశగా మా స్థానిక శాసనసభ్యులు, తర్వాత మా సోదరులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మొన్న అభ్యర్థించాం. ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా కూడా మేము అభ్యర్థిస్తున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసే ఉద్దేశం ఉంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వ బాధ్యులను ఎవరైనా కలిసే అవకాశం ఉందా? డెఫినెట్లీ మేము ఏంటంటే ఇప్పటికే ప్రభాకర్ రావు గారు, తర్వాత పివి గారి కుమార్తె వాణీదేవి గారు చాలామంది కలుస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ పురస్కారానికి ఫ్యామిలీ మెంబర్స్ను పిలుస్తారు కనుక, పురస్కారానికి వారు స్వర్గస్థులైన కనుక వారి తరపున ఫ్యామిలీ మెంబర్స్ను పిలిచే అవకాశం, ఎవరిని ఇన్వైట్ చేస్తారో అనేది ఇంకా తెలియలేదు. ఖచ్చితంగా మేము కూడా మా కుటుంబ సభ్యుల తరపున మేము కోరేది ఏంటంటే, ఎవరైతే దీన్ని కృషి చేశారో, ఎవరైతే దీన్ని ప్రసాదించారో, ఎవరి ద్వారా దీన్ని వచ్చింది, ఆ వ్యక్తులను కలిసి ఒక వంగర కాకుండా, ఒక తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశంలో పివి గారి జయంతి కానీ, పుణ్యతిథి అంటే వర్ధంతి కానీ జరిపే విధంగా, అది గెజిట్లో వచ్చే విధంగా, క్యాలెండరిక్ ఈవెంట్లో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కనుక ఉంచితే ఏమవుతుందంటే, దాన్ని ప్రతిపాదిస్తే ఏమవుతుందంటే, ఖచ్చితంగా మన తరం ఉన్నా లేకున్నా అది ఆ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడి మటుకు ఏంటంటే జయంతి కానీ వర్ధంతి కానీ పివి గారి తనయులు పివి ప్రభాకర్ రావు గారే చేస్తున్నారు. మీరు విజువల్స్లో చూశారు, చక్కటి మ్యూజియం. ఆయనకి ఏమైందంటే, అరే మా నాన్నగారికి చాలామంది అంటే నాన్నగారి నుండి కోరుకుంటారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఇక్కడ వాణి మేడం ఎక్కడంటే లక్నపల్లిలో నాన్నగారికి ఏమి ఇవ్వాలి,
ఆయన ఆశయాలు ఏమిటి అని ప్రజలకు చూపెట్టే విధంగా మీకు లక్నెపల్లిలో మీకు తెలుసు, మీరు వరంగల్ వాస్తవ్యులే కనుక వంగర్లో కూడా మీరు ఇప్పుడు చూశారు ప్రత్యక్షంగా, గతంలో కూడా మీరు రావడం జరిగింది. వీటిని అఫీషియల్ ప్రోగ్రామ్స్ కింద చేస్తే గ్రామంలో, తర్వాత జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రంలో, జాతీయ స్థాయిలో జరిగితే మన ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ఆ మహోన్నత వ్యక్తులను గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతుంది. సార్ మీ పేరు? లక్ష్మీకాంతరావు గారు. అంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ళు సౌత్ ఇండియా చిన్న చూపున్న పరిస్థితులలో ఉత్తర భారతాన్ని పక్కన పెట్టి కూడా భారతదేశ ప్రధానిగా గెలిచిన ఒక గొప్ప వ్యక్తి, ఆయనకు అపర చాణక్యుడు అంటారు, రాజనీతిజ్ఞుడు అంటారు. మీకేమనిపిస్తుంది? వంగర గ్రామస్తునిగా మీకేమనిపిస్తుంది? చాలా గొప్పవారండి. వారిని ఇప్పుడున్న యూత్ కానీ ముందు తరాలు కానీ ఆదర్శంగా తీసుకొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆయన వర్ధంతికి కానీ జయంతికి కానీ పాల్గొంటూ ఆయనకు ఒక నివాళి అర్పిస్తూ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి పాఠ్య పుస్తకాలలో కూడా ఇంకా కొన్ని చేర్పించి ఇట్లా చేయడం వల్ల చాలామందికి అన్ని విధాలుగా తెలుస్తుంటుంది. ఆయన ప్రతి మంత్రివర్గంలో ఏ శాఖలో ఉన్నా కూడా అందరి కోసమే ఆలోచించి, దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు కానీ, దేవాదాయ చట్టం కానీ, విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలు కానీ, నవోదయాలు కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భూ సంస్కరణలు చేసి చాలా గొప్ప కార్యక్రమాలు చేయడం, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈనాటికి కూడా అవే ఆర్థిక సంస్కరణలు నడుస్తున్నాయి కనుక చాలా మంచి కార్యక్రమాలు చేసి దేశం కోసం ఆయన ఎంతో ఆలోచించి మైనార్టీ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు విజయవంతంగా నడిపించడం, ఆయన అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకొని చాలా గొప్పవారుగా ఉన్నారు. మా అందరికీ ఆనందంగా ఉంది ఇక్కడ.